హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ బ్యూటీ వ్లాగ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. అందులో అన్నిటికంటే బాగా ఇంపార్టెంట్ అయినది ఐబ్రోస్ అండి. థ్రెడ్ ఎలా హోల్డ్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. స్టార్టర్స్కి ఒక్కసారి చూడండి. కోవిడ్ అప్పటి నుంచి నోట్లో థ్రెడ్ పెట్టుకునే కంట నెక్లో టై వేసుకోవడం అనేది బాగా అలవాటు అయింది. ఎందుకంటే మాస్క్ పెట్టుకుంటాం కాబట్టి అది కూడా నేను మీకు చూపిస్తాను. విచ్ ఈజ్ హెల్దీ అండ్ హైజీనిక్గా కూడా అనిపిస్తుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ హ్యాండ్ ట్విస్టింగ్ కూడా ఒకసారి మూమెంట్ మీరు ప్రాపర్గా చూడండి. అండ్ దెన్ ఇప్పుడు ఒక ఐబ్రో నేను ఏదైతే చేయబోతున్నానో అది ఒకసారి దగ్గర నుంచి మీకు జూమ్లో చూపిస్తున్నాను, చూడండి. ఈ 2 ఐబ్రోస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇలా 2 ఐబ్రోస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఐబ్రో పెన్సిల్ కానీ స్కెచర్ కానీ ఉంటుంది, మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది. 2 ఐబ్రోస్ ప్రాపర్గా వచ్చేటట్టుగా మీరు షేప్ అనేది డ్రా చేసుకోండి. ఎక్స్ట్రాస్ అనేది పక్కకు పెట్టేసి ఈ ఐబ్రోకి ఎలా అయితే షేప్ చేస్తే బాగుంటుంది. అండ్ క్లయింట్ని కూడా మనము కన్సల్ట్ చేయాలి. కొంతమందికి ఆర్చ్ అనేది వస్తుందన్నమాట, అది కూడా ఇవ్వనా వద్దా అని చెప్పి. అండ్ ఫేస్ షేప్ని బట్టి ఎట్లాంటి ఐబ్రో చేయాలి అనేది కూడా ఉంటాయండి. కొంతమందికి ప్రాపర్గా షేప్ ఉంటుంది, ఒకరికి ఇద్దరికి అయితే కొంతమందికి మన 2-3 చాయిసెస్ ఉంటాయి. సో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పెన్సిల్ తోటి ఒకసారి పెట్టేసుకున్నాక ఎక్స్ట్రాస్ ఇలా పైకి అనేసి మనము హెయిర్ని కట్ చేసుకోవాలి. ఐబ్రో ట్రిమ్మింగ్ సిజర్స్ అనేది మీకు దొరుకుతుంది మార్కెట్లో. అండ్ తర్వాత పౌడర్ అప్లై చేసేసి ముందు సెంటర్లో ఉన్న హెయిర్ని అనేది మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ అయితే మీరు ఒకసారి గమనిస్తుంటే, ఎప్పుడు కూడా మనం థ్రెడ్డింగ్ చేసేటప్పుడు హెయిర్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ స్కిన్ మీద ఎక్కువ రప్చర్ అనేది పెట్టకూడదు. హెయిర్ రూట్ దాకా వెళ్ళి థ్రెడ్ని మనము తీసామనంటే క్లయింట్కి కూడా అంత పెయిన్ రాదు, ర్యాషెస్ అవి రావండి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మన క్లయింట్స్ ఎక్కడున్నా మనని వెతుక్కుంటూ వస్తారు. అంటే మనం హెయిర్ తీసే ప్లేస్లో స్కిన్ని రప్చర్ చేసేసి స్కిన్ కట్ చేసి అలా పంపించామనంటే ఫాలికల్ ఒక్కసారి దెబ్బతిందంటే మళ్ళీ అక్కడ హెయిర్ గ్రోత్ అనేది రాదు. అండ్ కట్స్ ఉన్నాయనంటే తర్వాత మార్క్స్ ఉండిపోతాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి, నేను చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. హెయిర్ ఏదైతే తీయదలుచుకున్నామో దాన్ని అనేది మనం టార్గెట్ చేసుకొని ఆ రూట్ దాకా వెళ్ళి మనం కట్ చేయాలి. ఇందులో మీరు గమనిస్తుంటే ఎయిర్ థ్రెడ్డింగ్ లాగా ఉంది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు కూడా థ్రెడ్ని గట్టిగా స్కిన్ మీద ప్రెస్ చేసేసి లేకపోతే ఐబాల్ మీద కానీ ప్రెషర్ పెట్టి ఎప్పుడైతే కట్ చేస్తామో క్లయింట్ చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. యాక్చువల్గా మనకి ఐబ్రో కింద భాగంలో చేస్తుంటే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పెయిన్ వస్తుంది. అందులో మనం కూడా ఇంకా రప్చర్ ఇచ్చేసి చేయడం వల్ల చాలా పెయిన్ వస్తుంది. అండ్ క్లయింట్కి కూడా మనము ఐ బాల్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఐ ల్యాషెస్ మీద మంచి చక్కగా హోల్డ్ చేసి పట్టుకొని ఫోర్ హెడ్ దగ్గర ఏదైతే వాళ్ళు పైకి గుంజుతారో అక్కడ ఐబ్రో కింద అంటే కంటి రెప్ప పైన ముడతలు ఉండకుండా క్లీన్గా ఉంటుంది. అండ్ మనకి ఐబ్రో చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. అండ్ పౌడర్ కూడా బాగా వేసామనంటే చెయ్యి వాళ్ళకు కూడా జారిపోదు. అండ్ చూస్తున్నారు కదా, ఎక్కడ ఒక స్కార్ కానీ ఏదీ లేకుండా చెయ్యాలి మనం. సో ఇలా ఎప్పుడైతే చేస్తామో బిగినర్స్కి కూడా క్లయింట్ మన కోసం ఆగడం అనేది జరుగుతుంది. ఎనీ పాసిబిలిటీ మనకి కొంచెం బిజీగా ఉన్నామనంటే అరే ఈవిడ దగ్గర అయితే మనం వెళ్ళామనంటే మనకి షేప్ పోదు, ఎక్కువ పెయిన్ రాకుండా చేస్తుంది. ఈ పేరు ఎప్పుడు తెచ్చుకుంటామో మనము, ఇది ఇనీషియల్ అనుకుంటాం ఐబ్రో అనేది, బట్ క్రూషియల్గా బాగా నేర్చుకోవాల్సింది ఇదేనండి. ఎందుకంటే ఒక్కసారి షేప్ అవుట్ అయిపోయిందనంటే చాలా కష్టం. అండ్ ఇప్పుడు మనం పైకి వచ్చేసాం కదండి, పైన కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐబ్రో ఎండింగ్స్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా చూసుకుని కట్ చేయపోయామనంటే అన్నెసెసరీ అనేది మనకు అనిపిస్తుంది. బట్ ఎండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లైన్లో ఉండవు, బట్ ఉంచాలి. ఎప్పుడైతే ఒక్క హెయిర్ తీసేసినా మనకి లెంత్ అనేది తగ్గిపోతుంది. సో ఈ క్లాస్ కూడా నేను డ్రా చేసి మీకు ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు గమనిస్తున్నారు కదా, రఫ్ థ్రెడ్డింగ్ అనేది ఎక్కడా లేదండి.
టార్గెటెడ్గా చేయాలి. అండ్ ఏదో హడావిడిగా హరిబరిగా చేసేసి ఇంకొకరికి చేసేద్దామని ఎప్పుడు అనుకోకూడదు. ప్రశాంతంగా చేయాలి. ఒక క్లయింట్కి మనం ఇచ్చే ప్రీషియస్ టైం మన బిజినెస్ని ఎప్పుడు పెంచుతుంది అండ్ గుడ్ విల్ అనేది వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒక ప్రొఫెషనల్ అనుకోండి, జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీ మీద రివ్యూ బాగా ఎప్పుడైతే ఇస్తారో మీకు జాబ్ చేసే ప్లేస్లో కూడా ఒక హైక్ అనేది ఉంటుందన్నమాట, ఒక గుడ్ విల్ అనేది ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే ఫోర్ హెడ్ మీద హెయిర్ ఉన్న వాళ్ళకే థ్రెడ్డింగ్ చేయాలి. చాలామంది హెయిర్ ఉన్నా లేకపోయినా రఫ్ థ్రెడ్డింగ్ చేసేస్తే స్కిన్ బాగా అవుతుందేమో అనే ఊహలో ఉంటారు. బట్ అది చాలా రాంగ్ అండి. స్కిన్ మీద చాలా థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనం రప్చర్ చేస్తామో స్కిన్ పిగ్మెంటేషన్ కూడా కారణం అవుతుంది. ఇది ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఎడ్యుకేట్ చేయాలి. యాజ్ ఏ ప్రొఫెషనల్గా మనము మన దగ్గర వచ్చే క్లయింట్కి చెప్పాలి, ఫోర్ హెడ్ మీద హెయిర్ ఉంటే మాత్రమే తీయాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం చేసేటప్పుడు వేరే ఆ పై వెంట్రుకలవి రాకుండా ప్రాపర్గా క్లయింట్ని ఎలా హోల్డ్ చేయాలనేది కూడా మనం కొంచెం గైడ్ చేయాలి. ఎప్పుడైతే పైన షేప్ తీసేసిన తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రాస్ కనిపిస్తాయి, రీచెక్ ఒకసారి చేసేసుకొని చూస్తున్నారు కదా, అలాగా అంత డీప్గా చూసుకొని ప్రాపర్గా లోపలికంటా కట్ చేసామంటే ఐబ్రో డౌన్ అయిపోతుందండి. మనకి గైడ్ లైన్ అనేది మనం ఫస్ట్ స్కెచ్ వేసుకున్నదే మన గైడ్ లైన్. సో ఇప్పటి వరకు మన ఎండ్ నోట్స్ స్టార్ట్ నోట్స్ అనేది పక్కా చెక్ చేసుకోవాలండి. రెండు ఐబ్రో స్టార్టింగ్స్ ఒకలాగా ఉండవు చాలామందికి. ఆ డిఫరెన్సెస్ కూడా నేను ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయొచ్చు. అండ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే ఎక్కడైనా ఒక ఎక్స్ట్రా ఉందా అంటే ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఒక 2-3 సార్లు మనం రఫ్గా చేసే కంటే ఐబ్రో చేసేసిన తర్వాత డస్టింగ్ చేసిన తర్వాత మనకు కనిపించినవి టార్గెటెడ్గా తీయాలి. ఇష్టం ఉన్నట్టు మనకేదో ఒకటి ఏదో కనిపించిందని రఫ్గా తీసేసామంటే ఒక కంప్లీట్ లైన్ అనేది మనం మిస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఐబ్రో చాలా థిన్ అయిపోతుంది. ఒక్క వెంట్రుక వల్ల కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి. సో ఐబ్రో చేసేటప్పుడు ఎప్పుడు కేర్ఫుల్గా చేయాలి. అండ్ మీరు గమనిస్తుంటే స్కిన్ మీద నేను ఎటువంటి ప్రెషరు పెట్టట్లేదు. ఓన్లీ మై టార్గెట్ ఈజ్ టు రిమూవ్ హెయిర్ అండి. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఐబ్రో చేయడం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఐబ్రోని నేను ఎలా ఈక్వలైజ్ చేయాలి అని అంటే, మన థ్రెడ్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్గా పెట్టినప్పుడు చేసేసిన ఐబ్రో స్టార్టింగ్ ఎక్కడ ఉంది, అది ఏ హైట్ లెవెల్లో ఉంది, అండ్ కింద మనం తీసేటప్పుడు ఏ హైట్ లెవెల్లో ఉంది, ఆ రెండు ఈక్వల్గా మనం నోట్స్ చేసుకోవాలి. అండ్ సెంటర్ పాయింట్ అంటే మనం ఏదైతే హైప్ ఇస్తామో అక్కడ అది కూడా ఆ 2 ప్లేసెస్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఒక్కసారి మార్క్ చేసుకోవాలి. ఇంకా ఈజీగా కావాలని అంటే మన థ్రెడ్కి కొంచెం కాటికి లాంటిది పూసి దాన్ని ఇలా స్కిన్ మీద పెట్టామని అంటే అక్కడ మీకు ఒక మార్క్ అనేది పడుతుంది. అండ్ లోవర్ నోట్స్ కూడా మనం అలాగే థ్రెడ్ తోటి ఒకసారి కొలుచుకోవాలి. ఇవి ఎప్పుడైతే ప్రాపర్గా మనం చేసినప్పుడు ఐబ్రో అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ ఐబ్రో చేసేటప్పుడు ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. అది ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుందండి. ఒక సేమ్ ఐబ్రో మోస్ట్లీ ఒక 80%, 60% నాకు తెలిసి స్టార్టింగ్ అనేవి ఒకలాగా ఉండదండి. ఒకటి ఎత్తుగా ఒకటి పల్లంగా ఉంటుంది. అలా ఎప్పుడైతే కాంప్లికేటెడ్గా ఉన్న ఐబ్రోస్ ఎవరైతే ఉంటారో చాలా చాలా కేర్ఫుల్గా ఉండి చూసుకొని చెయ్యాలి. ఒక్క సింగిల్ హెయిర్ మనం తీసేసిన స్టార్టింగ్ కింద అనేది మొత్తం ఐబ్రో షేప్ అనేది ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చినట్టు అవుతుంది. సో యాజ్ యూజువల్ మనం శుభ్రంగా పెట్టేసుకున్నాం కదండి, ఐబ్రో పెన్సిల్ పెట్టాము. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఒక లైన్ అనేది ప్రాపర్గా టార్గెట్ చేసి ఇలా తీసుకోవాలి. అండ్ క్లయింట్కి మనం చేసేటప్పుడు టార్చర్గా ఉండకూడదు, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎటువంటి సర్టిఫికేట్ లేకపోయినా, ఎడ్యుకేషన్ అనేది లేకపోయినా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటి స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే మన ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు. ఒక 50,000 పెట్టుబడి పెట్టామంటే కూడా ఒక బ్యూటీ పార్లర్ అనేది పెట్టుకోగలుగుతామండి. సో స్కిల్ అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి నా ఉద్దేశము.
మనం మొత్తం ఫ్యామిలీని పోషించగలిగే అంత స్థితికి కూడా వెళ్ళగలుగుతాం ఇలాంటి స్కిల్ వర్క్ అనేది నేర్చుకోవడం వల్ల. సో ఇవాళ నా ఐబ్రో ట్యూటోరియల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే హెయిర్కి యాంటీ డైరెక్షన్లో మనం కట్ చేస్తామో క్లయింట్కి పెయిన్ ఉండదు, మనకి ఈజీగా హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేను థ్రెడ్డింగ్ చేసేటప్పుడు హెయిర్ సెలెక్ట్ చేసుకొని మనం తీసుకునే థ్రెడ్ని నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నానో కూడా చూడండి. హెయిర్ ఫ్లో ఎటు ఉంటుందో దానికి ఆపోజిట్ వే నుంచి మనం తీసుకున్నామని అంటే మనం టార్గెట్ చేసిన హెయిర్ చాలా ఈజీగా పెయిన్ లేకుండా వస్తుంది. ఇక్కడ ఈ ఐబ్రోలో కూడా ఎండ్ నోట్ దగ్గర గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఉంది కదా అని మనం ఫ్లాట్ చేయకూడదు. ఇవన్నీ కూడా చూసి గుర్తుపెట్టుకుని ఒక్కొక్క ఐబ్రో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇవి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో పర్ఫెక్ట్ ఐబ్రో అనేది మనం చేయగలుగుతామన్నమాట. థ్రెడ్డింగ్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు హ్యాండ్ మీద కానీ, లేకపోతే మన కొంతమందికి కాళ్ళ మీద వెంట్రుకలు అన్వాంటెడ్ హెయిర్ ఉంటాయి కదా, అలా కానీ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఏది స్కిన్ పడకుండా, స్కిన్ అనేది కట్ అవ్వకుండా, ప్రెషర్ అనేది ఎక్కువ అప్లై చేయకుండా మనం టార్గెటెడ్గా హెయిర్ని టార్గెట్ చేసామని అంటే స్కిన్ అనేది కట్ అవ్వకుండా నీట్గా అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి కూడా మేము ముందుకు వస్తానండి. వ్యాక్సింగ్ ఎలా చేయాలి, వ్యాక్సింగ్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిదానంగా చేసుకుంటూ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నాయా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. షేప్ కింద అనేది 1-2 ఉన్న ఒకటితోటి కూడా చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. చూడండి ఎంత సెలెక్టివ్గా తీస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ నాకు ఒక 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇప్పుడు కూడా నేను ఒక ఫ్రెష్గా చేస్తున్నానేమో అనేది తోటి చేస్తాను. జాగ్రత్త, భయం అనేది ఎప్పుడైతే ఉంటుందో మన వర్క్ మీద, మనం అనేది ఎప్పుడు ఒక ఇదితో ఉంటామండి. మనం చేసే వర్క్ మీద ఎప్పుడు ఒక భయము, ఓ భక్తి ఉండాలి. సో మనం ఏంటంటే సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాము, మనం చేసే ఒక చిన్న మిస్టేక్ కూడా కంప్లీట్ కెరియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇలాంటివి టెక్నికల్గా ఉన్నవి మళ్ళీ మనం మిస్టేక్ చేసిన తర్వాత క్లయింట్ని రూడ్గా కూడా హ్యాండిల్ చేయకూడదు. ఇఫ్ మిస్టేక్ జరిగిందనంటే ఒప్పుకొని హౌ టు కవర్ అని చెప్పి ప్లీజింగ్గా మాట్లాడి సెట్ చేసుకోవాలి. కానీ మీకు ఇలాగే ఉందండి, లేకపోతే మీవి ఇలాగే ఉన్నాయి, నేనేం చేశాను అన్నట్టుగా మాత్రం మనం మాట్లాడకూడదు. సో ఇది ఎన్నో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను మీకు ఈ టిప్స్ అవి చెప్తున్నాను. అంటే ఇవి మీకు ఉపయోగపడ్డాయనే నేను అనుకుంటున్నాను. కంప్లీట్గా ఐబ్రో షేప్ అనేది ఒకటి అయిపోయిన తర్వాత మిడిల్లో అన్ని చోట్ల ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకొని షేప్ ఓకే అయిందన్న తర్వాత మనం క్లయింట్కి ఎక్స్ట్రాస్ అవి కూడా తీసేసి ఆ లాస్ట్కి వచ్చేసి లైట్ మసాజ్ కూడా ఇవ్వాలండి. కొంతమంది ఆయిలీ స్కిన్ అని అంటే మనం వచ్చేసి జెల్ అప్లై చేయాలి, లేదనంటే మంచి మాయిశ్చరైజర్, చీప్ క్వాలిటీ ఏం వాడకుండా లైట్గా మాయిశ్చరైజర్ పెట్టి రప్చర్ లేకుండా కొంచెం మాయిశ్చరైజ్ చేసి మనం ఎప్పుడైతే మసాజ్ చేస్తామో కొంచెం సూతింగ్గా అవుతుందండి స్కిన్. ఎందుకంటే మనం రప్చర్ చేస్తున్నాం కాబట్టి హార్డ్గా అయితే హ్యాండిల్ చేయకూడదు. సో క్లయింట్ రిలాక్స్ అవుతారు. అండ్ ర్యాషెస్ ఏమైనా వచ్చే వాళ్ళకి లాక్టోకెలమైన్ కానీ జెల్స్ కానీ అప్లై చేయాలి. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మనము మాయిశ్చరైజర్, కొంతమంది రోజ్ వాటర్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. రోజ్ వాటర్తో డ్యాప్ చేయడం వల్ల కూడా కొంచెం స్కిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుందనమాట. నా యొక్క ఈ వీడియోలో మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మేము ముందు చాలా వీడియోస్ తోటి వస్తాను. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.